నువ్వంత గొప్పగా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. ఆ దుర్మార్గులెవరో వాళ్ళని జైలుకి పంపకుండా పోటీకి రమ్మని చెప్తావేంటమ్మా? విశాలాక్షి, కాసేపు ఆ నీచుల సంగతి పక్కన పెట్టు. ఇవాళ కోడలు మీడియా ముందు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను తెలుసా? అమ్మా, తులసి ఇంటికొచ్చింది కదా, ఏం మాట్లాడవేంటి? తీసుకొచ్చారు కదా, సంతోషం. రాజకీయాల గురించి తెలీదని చెప్పింది గాని నిజానికి ఓ లీడర్ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడిందమ్మా తులసి. ఇక ఇంట్లో భజన బృందం కూడా మొదలైందన్నమాట. నిజంగా నువ్వు ఏం చెప్తావో అని టెన్షన్ పడ్డానమ్మా. కానీ నువ్వు అలా మాట్లాడడం వల్ల జనం దృష్టిలో ఓ మెట్టు పైకెక్కావు తెలుసా? వాళ్ళని జైల్లో పెట్టించాలన్న దృఢ సంకల్పంతో నేనుంటే నువ్వు ఇలా చెప్తున్నావేంటా అని నేను కూడా కంగారు పడ్డాను తులసి. కానీ తాను ఎంత గొప్పగా ఆలోచించిందో తర్వాత అర్థమైంది నాన్న. అమ్మా, నువ్వు చెప్తే నమ్మవు గాని తులసి అలా మాట్లాడుతుంటే నాకు ఇందిరమ్మనే గుర్తొచ్చిందమ్మా. ఒక సుష్మా స్వరాజ్ను చూసినట్టు అనిపించింది. అమ్మా, నేను చెప్తున్నాను కదా, తులసి ఎమ్మెల్యేగా గెలిచినట్టే. ఇంకా ఎలక్షన్లు మాత్రం మిగిలినాయంతే. బసవా, ఎంతసేపు ఆ దిక్కుమాలిన రాజకీయాలు తప్ప ఇంకేమీ లేవా మాట్లాడడానికి? ఇంటికి పదవి వస్తుందని నేను సంబరపడిపోతుంటే నా పదవి పోతుందని ఇది బాధపడుతోంది. కర్మ. ఆ సిద్ధు, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళరా. అలాగే నాన్న. సార్ కి కాఫీ, మేడం కి టీ. తాత, ఇగో గీ పాలు తాగు. కాసేపు ఆగి తాగుతానమ్మా. గట్లంటే నేను ఊకుంటానా ఏంది? గిప్పుడే తాగాలి, బలం తెచ్చుకోవాలి. పట్టు తాత, తాగురి తాగురి తాత, పట్టు తాత, తాగు, తాగాలి. అయ్యో, సరే సరే, ఏం కాలే ఏం కాలే, తాగురి. మెల్లగా తాగాలి. ఏ ఇంటి బిడ్డో అదృష్టం కొద్దీ మన ఇంటికొచ్చింది. అవునండి. గది మా మంచి తాత మొత్తం తాగేసిండు. ఏ జన్మ రుణము, నన్ను పసిబిడ్డలాగా కన్న తల్లివై సేవలు చేస్తున్నావు. ఏమండి, విశ్వ వీడియో కాల్ చేస్తున్నాడు. విశ్వ, నాన్నా ఎలా ఉన్నావు? బానే ఉన్నాన్రా. నేను వద్దామనుకుంటే కుదరలేదు నాన్నా. పర్లేదురా. ఇంతకీ నువ్వు టైంకి తింటున్నావా లేదా? మర్చిపోయాను. భానుని చూపించండి ఒకసారి, చూస్తాను. అమ్మా భాను, భాను, బాను, అమ్మ బాను, వస్తున్నా.
ఇదిగో నువ్వే చూడరా. హాయ్ భాను గారు. నమస్తే. అరే అటు ఇటు చూస్తారంటే నన్ను చూడండి. థ్యాంక్స్ గా రోజే చెప్పారు కదా, మళ్ళీ ఏంది? థ్యాంక్స్ చెప్తే అయిపోయిందా? మా నాన్నని కాపాడి మా వాళ్ళని బాగా చూసుకుంటున్నా మీరెవరో నేను చూడాలి కదా. చూసిరు కదా, ఉంటా. ఆగండి ఆగండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నన్న నాది కరీంనగర్. బిల్కుల్ కూడా చూసే ఛాన్సే లేదు. వెళ్ళిక్కడి నుంచి, పో ఇక్కడి నుంచి. ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుందే నాకు. మనం ఇదివరకు ఎప్పుడైనా కలిసామా? ఇక్కడ నేను నా జానుతో హ్యాపీగా ఉంటా. జాను నేను మాట్లాడరేంటండి? మీ వెనకాల ఎవరో ఉన్నారు చూడరి. ఏంటి నా వెనక? నువ్వా? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? జాను ఎక్కడా?